హాయ్ అండి, ఈరోజు లక్ష్మీదేవి పుట్టినరోజు. అలాగే శుక్రవారం కూడా పడింది కదా. మనం ఇప్పుడు శుక్రవారం మంచిగా పూజ అయితే చేసుకుంటాము. ఈ రోజు ఇంకొంచెం మంచిగా చేసుకుంటున్నాను. ఎప్పుడు నన్ను ఒక్కదాన్నే పూజలో చూస్తారు కదా, ఎప్పుడు ఇద్దరము చేస్తాము, కానీ నేను ఒక్కదాన్నే పూజలో కనిపిస్తాను, వీడియోలో కనిపిస్తాను. సో ఈ రోజు అయితే ఇద్దరము పూజ అయితే చేసుకున్నాము, ఇద్దరం కూడా వీడియోలో అయితే కనిపిస్తాము. ఈ రోజు హోలీ కదా, పిల్లలకి హాలిడే కాబట్టి కొద్దిగా లేట్ గా లేచాను అనమాట. లేట్ గా లేచినా గానీ పూజ అయితే చేసుకుంటాను. చక్కగా ఇల్లు వాకిళ్ళంతా మాపేసేసి గుమ్మానికి పసుపు రాసి ముగ్గులు పెట్టేసాను. పెట్టేలోపు పులిహోరకి అన్నం అయితే ఉడికిపోయింది. ఈలోపు మా ఆయన కూడా వెళ్ళి పళ్ళు కాయలు అన్ని తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చిన తర్వాత పూజకి అన్ని రెడీ చేసుకున్నాను. ఆ పులిహోర పెరుగన్నం కూడా గిన్నె. ఎప్పుడు ముందు రోజే నేను సామాన్లన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టుకుంటాను, కానీ నిన్న కుదరలేక ఇంక ఈ రోజు పొద్దున్నే ఇంకా ఆ సామాన్లు కూడా తోమి బొట్లు పెట్టి అన్ని చేసేసరికి చాలా టైం పట్టేసింది. ఈ లోపు వచ్చేసి మా ఆయన పువ్వులు, కొబ్బరికాయ, అరటిపళ్ళు కూడా తీసుకొచ్చారు. పువ్వులు తీసుకొచ్చి నా జడలో పెడతానని చెప్పారనమాట, కానీ నేనేమో పెట్టించుకోకుండా నేను పెట్టించుకున్నాను. తర్వాత అయినా వినకుండా ఇంకో పువ్వు తీసుకొచ్చి నా జడలో పెట్టారు. అలా ఊరికే జోక్గా పిల్లల ముందు జోక్ చేస్తారనమాట. ఎప్పుడు పిల్లల ముందు అలానే చేస్తారు. బుధవారం, శుక్రవారం, శనివారం నేను ఏకహారతితోనే దీపాలు వెలిగిస్తాను. ఇంకా ఏకహారతి రెడీ చేసుకున్న తర్వాత మా ఆయన అయితే దీపం వెలిగించేశారు. ఇంకా ఇద్దరం కూడా ఏకహారతితో దీపాలు అయితే వెలిగించేసాము. ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పులిహార, పెరుగన్నము, ఇంకా తాంబూలం కూడా పెట్టామన్నమాట. ఇంకా దీపాలు వెలిగించిన తర్వాత నేనైతే అగరబత్తులు కూడా వెలిగించి ధూపం కూడా వేసేసాను. తర్వాత మా ఆయన కూడా అగరబత్తులు కూడా వెలిగించేసిన తర్వాత మా ఆయన కూడా దండం పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఆ కొబ్బరికాయ కూడా కొడతామన్నమాట. ప్రతి శుక్రవారం కొడతాం. ఈరోజు ఇంకా అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఇంకా కొద్దిగా బాగా మంచిగా చేసుకుందాం అనేసి 2 ప్రసాదాలు చేసి అమ్మవారికి అయితే తాంబూలం పెట్టాను. ఇంకా మల్లెపూలతో కూడా అభిషేకం చేశాను అనమాట. ఆ వీడియో నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చేసాను. హారతి దేవుడికి ఇచ్చిన తర్వాత ఇంట్లో మేము కూడా తీసుకున్నాం అనమాట. హారతి అయితే నేను హారతి ఇస్తుంటే మా ఆయన అయితే గంట కొడతారనమాట. ఇంకెప్పుడు నేను చూపించాను అనమాట. ఈరోజు ఇద్దరం పూజ చేసే వీడియో చూపిద్దాం అనేసి అయితే చూపించాను. ఇంకా హారతి అయితే దేవుడికి ఇచ్చిన తర్వాత నేను మా ఆయన అయితే హారతి తీసుకున్నాము. ఇంకా మా ఆయనకి అయితే బొట్టు పెట్టాను, నేను కూడా బొట్టు పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు వచ్చేసి అమ్మవారి పుట్టినరోజు కదా, అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, భర్త ఆశీస్సులు కూడా ఉండాలనేసి భర్త ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అనమాట. కింద పీఠకం వేసేసి అమ్మవారికి పెట్టిన తర్వాత మల్లెపూలతో అభిషేకం చేశాను. ఈ పూజ అయిపోయిన తర్వాత ఆ పూజ అయితే చేశాను అనమాట. 2 ఒకేసారి కుదరలేదు. ఆ పూజ కూడా వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో చక్కగా చూసి ఎలా ఉందో ఏంటనేది కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో ఏంటనేది కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మా ఇద్దరు పూజ వీడియో ఎలా ఉందో ఏంటనేది కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ రోజు అయితే చక్కగా గుమ్మం దగ్గర కూడా చూశారు కదా, చక్కగా దీపాలను వెలిగించేసాను. ఇలా పసుపు రాసి చక్కగా బొట్లు ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట. తులసమ్మ కాడ కూడా దీపం వెలిగించేసాను. మా పూజ అయితే ఇలా చేసుకున్నాం. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.